హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు మనం పాటల్లోనూ ఆరాధనలోనూ దేవుని గణపరిచే భాగ్యం దేవుడిచ్చాడు. మరి మీరందరూ వచ్చి దేవుని స్తుతించినందుకు, దేవుని ఆరాధించినందుకు దేవుడు మీకు ఇచ్చే ఆశీర్వాదాలు ఎన్నో గొప్పవి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవాది దేవుడి శ్రేష్టమైన సమయంలో వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న దేవుడు కనుక చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు అయిన తండ్రి, మీకు వందనాలు. నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. వినగల చెవులు, లోబడి జీవితం, గ్రహించే హృదయం మా అందరికి అనుగ్రహించి నీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మానవ స్వరం మరుగుపరిచి నీ యొక్క దైవిక స్వరం ద్వారా మాట్లాడి బలపరిచి నాయనా నీ వాక్యము ద్వారా ఏ రీతిగా నడుచుకోవాలో మాకు నేర్పించి కార్యాలు జరిగించమని యేసు నామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించునుగాక. ఈరోజు యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంది. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నేను నీకును తోడైయుందును అని ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మోషే జీవించినంతకాలం కూడా మోషేకు దేవుడు తోడుగా ఉన్నాడంట. మరి మోషేకు తోడుగా ఉన్న దేవుడే మళ్ళీ యెహోషువకు తోడుగా ఉంటానంటున్నాడు. ఆ యెహోషువకు తోడుగా ఉన్న దేవుడు అబ్రహాంకు తోడుగా ఉన్నాడు, ఇస్సాకుకు తోడుగా ఉన్నాడు, యాకోబుకు తోడుగా ఉన్నాడు, యోసేపుకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు నీకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ మాటలో కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఇశ్రాయేలు యొర్దాను నది దాటబోచున్నారు. మోషే మరణించిన తర్వాత యెహోషువ నాయకత్వం తీసుకున్నాడు. ప్రజలు యెహోషువను పూర్తిగా అంగీకరించేందుకు దేవుడు తన సన్నిధానాన్ని మరియు అధికారాన్ని యెహోషువ ద్వారా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మోషేను దేవుడు సమర్థించినట్టు ఆలోచన చేద్దాం. దేవుడు ఎన్నుకున్న వాడిని స్థాపించును. హల్లెలూయా. దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో, దేవుడిని ఎవరైతే పిలుచుకుంటాడో ఆయన అన్నుడు విడిచిపెట్టాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను పిలిచినా, నీ కుటుంబాన్ని పిలిచినా, నీ బంధువులను పిలిచినా లోబడే తత్వం ఉన్నప్పుడు దేవుడు చక్కటి ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన దేవుడు తన దాసులను గొప్పవారిగా చేయను. ఎలా చేస్తారంట? గొప్పవారిగా చేస్తారంట. హల్లెలూయా. ధనం ఉంటే గొప్పవారిగా ఉంటాం అనుకుంటాం, అందం ఉంటే గొప్పవారుగా ఉంటాం అనుకుంటాం, ప్రజలున్నా, నాయకులు ఉన్నా, లేదా రకరకాల పరిస్థితులు ఉన్నా మనం గొప్పవారిగా ఉంటాం అని అనుకుంటాం. కాబట్టి గొప్పగా ఎదగడానికి అనేక విషయాలు, అనేక ఆలోచనలు మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ మన ప్రయత్నాల్లో ఒక్కొక్కసారి ఓడిపోతూ ఉంటాం, నిరాశ చెందుతాం. నేను ఎన్నో ప్రయత్నాలు చేశానే, నేను గొప్పవాడిగా అవలేకపోయానే అని నిరాశ చెంది ఏదో ఒక రీతిగా నీ జీవితాన్ని ముగించుకోవడానికి ఆలోచన చేసే పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుడు నమ్ముకుంటే, దేవుని పైన ఆధారపడితే, దేవుడితో నువ్వు నడిస్తే, దేవుడి యందు విశ్వాసం ఉంటే, దేవుని మాట ఏంటే దేవుడే నిన్ను గొప్పగా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, యెహోషువ యెషయా గ్రంథంలో మాట ఉంటుంది, 1వ అధ్యాయంలోనే ఉంటుంది. నేను పిల్లలను కని నేను గొప్పవారిగా చేసినప్పుడు వారు నా మీద తిరుగుబాటుతనం ఇశ్రాయేల్లో ఉంది. కానీ తిరుగుబాటుతనం లేనప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడండి. దేవుడు గొప్పవారిగా చేస్తాడు. తన పని చేయడానికి ఆయనే గొప్ప వరం ఇస్తూ ఉన్నాడు. ఎవరి పని? దేవుని పని. ఎవరు చేయాలి? మోషే తర్వాత యెహోషువ చేయాలి. మనం అన్ని పనులు చేస్తాం కానీ దేవుని పని చేయడానికి ఇష్టపడం, దేవుని సువార్తకు వెళ్ళడానికి ఇష్టపడం, సంఘ పరిచర్య చేయడానికి ఇష్టపడం, ప్రార్థన చేయడానికి ఇష్టపడం, దేవుని సన్నిధిలో ఆరాధించడానికి ఇష్టపడం, వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడం.
కానీ గొప్పవారుగా కావాలి అనుకుంటాం. కానీ ఇక్కడ చూసారా, దేవుడు తన పని చేయడానికి ఆయనే గొప్పవాడిగా చేస్తున్నాడట. అబ్రహామును పిలిచాడు, గొప్పవాడిగా చేశాడు. యాకోబును పిలిచాడు, గొప్పవాడిగా చేశాడు. దావీదును అభిషేకించాడు, గొప్పవాడిగా చేశాడు. యోసేపు దేవుని మాట విన్నాడు, లోబడ్డాడు, దేవుని వైపు విశ్వాసం ఉంచాడు. చెడదానికి బయటికి జీవితం అంతా కూడా వృధా చేసుకోకుండా దేవునితోనే నడిచాడు గనక యోసేపుకు తోడుండి గొప్పవాడిగా చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అటువంటి జీవితం మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని గొప్పవారుగా చేస్తారు. విశ్వాసులకు ఇది ధైర్యం కలిగించు మాట. హల్లెలూయా. యెహోషువకు నేను తోడై ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. యుగ సమాప్తి వరకు సదాకాలం కూడా నీకు తోడుగా ఉంటాడు. నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడ్డా. నువ్వు బాధలో ఉన్నా, నువ్వు కష్టంలో ఉన్నా, నువ్వు కన్నీరులో ఉన్నా, నువ్వు వేదనలో ఉన్నా, నీ పరిస్థితులు బాగోపోయినా, నీ స్థితిగతులు బాగోపోయినా, నీవు ఎలాగున్నా, నీ శరీర వైకల్యాలతో ఉన్నా, ఒంటరితనంతో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, అందం ఉన్నా లేకపోయినా, ఏ స్థితిగతులు నీకు లేకపోయినా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. లోకంలో మనుషులు ఎలా ఉంటారు? నీ స్థితిగతి బాగున్నప్పుడు నీకు తోడుగా ఉండాలని ఆలోచన చేస్తారు. నీ దీన స్థితిలోకి వెళ్ళావు అనుకోండి, నిన్నెవరూ పట్టించుకోరు. మంది వారితో నడవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియమైన వారలారా, దీన స్థితిలో ఉన్నప్పుడు, పేద స్థితిలో ఉన్నప్పుడు, ఆ దుఃఖ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ ప్రజలు నీకు సహాయం చేసేవారుగా ఉండరు. కానీ దేవుడు ఒక్కడే నీకు తోడుగా ఉంటాడంట. నీ పక్కన, నీ కుడి పక్కన నీడగా ఉంటాడంట. నీ కుడి చేతిని పట్టుకుంటాడంట. నీకు ధైర్యాన్ని చెప్తాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది అందుకనే నేను నీకు తోడుగా ఉన్నాను అనే వాగ్దానము మనకు కూడా దేవుడు మన కార్యాల్లో తోడుగా ఉంటాడనే ధైర్యం ఉంది. హల్లెలూయా, అవునా కదా? ఎవరు లేకపోయినా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేవాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే మనల్ని ధైర్యపరిచేవాడు. హల్లెలూయా, ఆ ధైర్యం దేవుడిస్తాడు. కాబట్టి కొత్త నాయకత్వానికి దేవుని ముద్ర అవసరం. దేవుడు ముద్రిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ఆ ముద్ర ఏంటంటే మోసే కాలం ముగిసింది, అప్పుడు యెహోషువ కాలం మొదలైంది. దేవుని సాన్నిధ్యం కొనసాగుతుంది. ప్రజలు ఇష్టమైన వారిగా స్పష్టమైన విషయాలు ఆ యెహోషువతో తెలియజేశారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ అంటున్నాడు, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉందునని ఇశ్రాయేలు ప్రజలందరూ ఎరిగినట్లు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప